తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. పిఎం కిసాన్ పక్కదారంట. లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే, కానీ పలు రాష్ట్రాల్లో భార్యాభర్తలిద్దరికీ అందుతున్న పిఎం కిసాన్ నిధులు. 31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికీ 19.2 లక్షల కేసులు పరిశీలన. 17.87 లక్షల మంది భార్యాభర్తల ప్రయోజనం పొందారని వెల్లడి అంట. 17.87 లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందారంట ఈ కిసాన్ పిఎం కిసాన్కి సంబంధించి. ఇక అన్నిట్లో ఇక ఒకటి కాదు, ఇక అన్నీ ఇదే పరిస్థితి. అన్నీ ప్రజలకి నిజంగా నిజాయితీగా అందే పరిస్థితి ఒక్కటి లేదు, ఒక్క స్కీమ్ లేదు. ఒక్క స్కీము ప్రజలకి నిజాయితీగా అందుతుందనే స్కీమ్ ఒక్కటి లేదు. అన్నిట్లోనూ స్కీములు ఇవే. మరి మంత్రులు ఏం చేస్తుర్రో, ఎమ్మెల్యేలు ఏం చేస్తుర్రో, ఎంపీలు ఏం చేస్తుర్రో అర్థం కాదు. మరి ఇంత జరిగేదాకా 17 లక్షల మందికి లబ్ధి పొందేదాకా మరి ఉన్న రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టో, ఆ వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నట్టో ఏం అర్థం కాని పరిస్థితి. వ్యవసాయ శాఖ కింద ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఇక అందరూ కలిసి దోచుకుంటారు అబ్బా ప్రజాధనాన్ని. అసలు కావాల్సిన వాడి కంటే అవసరం లేనివాడు ఎక్కువ దోచుకుంటున్నాడు. దీని అవసరం లేనివాడు ఎక్కువ దోచుకుంటున్నాడు అవసరమైన వాడి కంటే. మరి ఇందులో తెలంగాణ ఉందా లేదా ఏమో చూడాలి. మరి మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన పథకం పక్కదారి పడుతుందని, ఈ స్కీమ్లో కొందరి అనుచిత లబ్ధి పొందుతున్నట్టు తేలింది. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ నిధులు జమ అవుతున్నాయని, ఇలాంటి అనుమానాస్పద కేసులు 31 లక్షల వరకు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తనిఖీల్లో ఇది బయటపడింది. ఈ వివరాలను సంబంధిత రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది. క్షుణ్ణంగా సోదాలు చేసి తనకు నివేదన ఇవ్వాలని కోరింది. 31 లక్షల మందిలో ఇప్పటి వరకు 19.2 లక్షల మంది లబ్ధిదారులు తనిఖీ చేయగా 93.98% అంటే 17.87 లక్షల అధికారులనాలా ఎవరినాలా ఈ భార్యాభర్తల ప్రయోజనం పొందారని రుజువైంది. బుధవారం ఈ నెల 15 లోగా తనిఖీలు ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర లేఖలు రాసింది. కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయంగా కేంద్రం ఏటా 6,000 చొప్పున అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో 3 విడతల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పథకం మార్గదర్శకాల ప్రకారం కుటుంబంలో భార్య కానీ భర్త కానీ ఎవరో ఒక్కరికి మాత్రమే ఈ సాయం పొందడానికి అర్హులు. ఒకే కుటుంబంలో మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా లబ్ధి పొందుతున్న 1.76 లక్షల కేసులు నమోదైనాయంట. ఒకే కుటుంబంలో మైనర్ పిల్లలు ఉన్న వాళ్ళకి, కుటుంబ సభ్యులకి కూడా లబ్ధి పొందుతుందంట ఈ అంశానికి సంబంధించి. మరి అదే అసలు ఎట్లా నమోదు చేశారు దాన్ని, ఎవరు నమోదు చేశారు, ఎట్లా నమోదు చేశారు, అసలు నమోదు ఎట్లా అయింది? మరి ఇంటికి ఒకళ్ళే అని మీరు చెప్తా ఉన్నారు, మరి నమోదు ఎట్లా అయింది? అది వాళ్ళ పేరు మీదకి ఎట్లా నమోదైంది? అది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర కనపడుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని పక్కదోవ పట్టిస్తున్నట్టుగా క్లియర్ కనపడుతూ ఉంది కదా. అధికారులు చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి కదా ఇందులో. మరి వాళ్ళు ఎట్లా మైనర్ బాలికలకి ఇస్తారు, పిల్లలకి, మైనర్ పిల్లలకి? ఇంటికి ఒకళ్ళు అన్నప్పుడు ఇప్పుడు రాసేటోడికి తెలీదా? ఇందులో అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసినవి అన్నీ కూడా. ఇది ఏమి ఒక ఏదో తెలియక జరిగిన తప్పిదాలు కాదు. 17 లక్షల మంది అంటే ఇప్పటికి 31 లక్షల మందిలో సర్వే చేస్తే 17 లక్షల మంది బయటకు వచ్చారంట భార్యాభర్తలు. ఇద్దరు అకౌంట్లో పడినవి డబ్బులు ఇప్పటికి. అందులో దాదాపు 1,76,000 మంది అయితే మైనర్ పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పడ్డాయంట. 2019 ఫిబ్రవరి 1 తర్వాత రిజిస్టర్ చేసుకున్న రైతులు తమ భూములకు గత యజమానులు ఎవరో వివరాలు సమర్పించాల్సి ఉండగా 33.34 లక్షల మంది తప్పుడు వివరాలు ఇవ్వడమే, ఫారంలో ఆ వివరాలను ఖాళీగా వదిలేయడమే చేశారు.
పూర్వపు యజమానులు అనుచితంగా ఈ పథకం ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకే ఈ నిబంధన పెట్టారు. అయినా 8.11 లక్షల మంది పూర్వపు యజమానులు, ప్రస్తుత యజమానులు ఉభయులు ఆరేసి వేలు పొందుతున్నారని తేలింది. వారసత్వం ద్వారా భూములు మ్యూటేషన్ చేయించుకున్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే ఇతర మార్గాల్లో మ్యూటేషన్ చేయించుకున్న రైతులు కూడా ఈ పథకం కింద సొమ్ము తీసుకుంటున్న వారంట. ఇలాంటి వారు 8.11 లక్షల మంది వరకు ఉన్నట్లు తాజా తనిఖీలో వెల్లడైందంట. ఇలాంటి లోపాలు వివరించేందుకు పథకం ప్రయోజనాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపికకు రైతు గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. ఎన్ని చేసినా ఇక అవి జరుగుతూనే ఉంటాయి. చేసేటోడు మార్గాలు 100 మార్గాలు ఉన్నాయి చేయడానికి. వాళ్ళకి ఎట్లా అంటే చేసేటోడు ఇక వాడు ఎట్లయినా చేస్తాడు.